హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే బిందుకి మంచి డ్రెస్ లేకపోవడంతో బర్త్డే పార్టీలో తను ఎలా తిరగాలి అందరి ముందు అని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటే, చెర్రీ మాత్రం భూమి కోసం తెచ్చిన డ్రెస్ కోసం లోపలికి వస్తాడు. బీరువాలో నుంచి డ్రెస్ తీసుకొని వెళ్తూ ఉండగా, ఆగరా అన్నయ్య అని పిలవగానే చూసేసింది అని అంటూ ఉంటాడు చెర్రీ. ఏంటన్నయ్య అది అనగానే, అది డ్రెస్ అనగానే వెంటనే డ్రెస్సా అని చెప్పి చాలా సంబరపడిపోతూ బిందు ఇక పైకి లేచి, ఇటివన్నయ్య అనగానే, ఇది నీకోసం కాదు అని అంటూ ఉంటే, నీకోసమా అనగానే, లేదు అని అంటూ ఉంటాడు. మరి ఎవరి కోసం? ఓహో, నక్షత్ర కోసమా అని అంటూ ఉంటే, కాదు కాదు భూమి కోసం అని ఈ విధంగా అంటూ ఉంటే, బిందు వెంటనే, ఏమన్నవురా, చెల్లెలకి డ్రెస్ లేదని బాధపడుతుంటే భూమికి డ్రెస్ కొన్నావా అని ఈ విధంగా బిందు నిలదీసి అడుగుతూ ఉంటుంది చెర్రీని. చెల్లి ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా, మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం ఇలా డ్రెస్సులు తీసుకుంటేనే కదా సర్ప్రైజ్గా ఉండేది అని ఈ విధంగా చెర్రీ లేనిపోని మాటలన్నీ కూడా బిందుకి చెప్తూ ఉంటాడు. అదేదో మనసిచ్చినట్టు నువ్వు తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు, బిల్డప్లు ఇవ్వకు, ముందు డ్రెస్ చూపించు అనగానే, ఏ ఆగాగా అని చెప్పేసి బిందుని డ్రెస్ చూడకుండా చెర్రీ ఈ విధంగా అంటూ ఉంటాడు. తను వేసుకుని వచ్చాక చూద్దు గాని బిందు అనగానే, లేదు లేదు, ముందు అసలు తను వేసుకోవాలంటే నువ్వు ఇస్తే తీసుకోవాలి కదరా అనగానే, ఎందుకు తీసుకోదు అని చెప్పేసి అంటూ ఉంటాడు చెర్రీ. ఒక్క నిమిషం ఇవ్వు అని చెప్పి లాక్కొని డ్రెస్ అంతా కూడా బిందు చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక డ్రెస్ చూస్తూ ఉంటే దాని మీద ఐ లవ్ యూ భూమి అని రాసి ఉండడంతో ఒక్కసారిగా బిందు షాక్ అయిపోయి, ఏరా అన్నయ్య, మరి మనసిచ్చింది అన్నావు, దీని మీద ప్రపోజల్ ఏంటి అనగానే, అది నా క్లారిటీ కోసం అని చెప్పేసి బిందు చేతిలో ఉన్న డ్రెస్ లాక్కుంటాడు వెంటనే చెర్రీ. అన్నయ్య అని అంటూ ఉంటే, తను డ్రెస్ తీసుకోదని అంటున్నావు కదా, ఒకవేళ తీసుకోకపోతే నీకే తీసుకొచ్చి ఇస్తాను, అప్పుడు వేసుకుందులే అని అనగానే, అయినా తన కోసం తీసుకొచ్చిన డ్రెస్ నేనెందుకు తీసుకుంటానులే, నాకేమీ అవసరం లేదు అని చెప్పి బిందు అంటూ ఉంటే చెర్రీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే భూమి మాత్రం శరత్చంద్ర తనకి బహుమానంగా ఇచ్చిన డైమండ్ నెక్లెస్ని చూసి మురిసిపోతూ ఉంటే, అప్పుడే చెర్రీ వచ్చి భూమి అని పిలుస్తాడు. వెంటనే, ఇదిగో బర్త్డే గిఫ్ట్ అని అంటూ ఉంటే, బర్త్డే గిఫ్టా అని చెప్పి భూమి షాక్ అయిపోతుంది. నీకోసమే ప్రేమగా తీసుకొచ్చాను, తీసుకో అనగానే, ప్రేమగానా అని చెప్పి భూమి అనగానే, చెర్రీ వెంటనే, అదే అభిమానం, గౌరవం ఇవన్నీ అంటారు కదా, అది కూడా పార్ట్ ఆఫ్ లవ్ అనగానే, భూమి వెంటనే చెర్రీ అని అంటూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయినట్టున్నావు, బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సింది నాది కాదు, నాకు కాదు, బర్త్డే నాది కాదు, నక్షత్రకి ఇవ్వు అని అనగానే చెర్రీ షాక్ అయిపోతాడు. అయ్యో, అది కాదు భూమి, నీకోసమే ప్రేమగా తీసుకొచ్చానని చెప్పాను కదా అని అంటూ ఉంటే, అయినా నువ్వు నా కోసం ఎందుకు తీసుకురావాలి అనగానే, నక్షత్ర బర్త్డేకి నక్షత్రకు ఆల్రెడీ డ్రెస్ తీసుకొచ్చారు కదా, తను వేసుకుంటుంది, నువ్వు కూడా నక్షత్ర బర్త్డేలో మంచిగా డ్రెస్ వేసుకుంటావని నీ కోసం తీసుకొచ్చాను అనగానే, అయినా నువ్వు నా కోసం ఎందుకు తీసుకురావాలి అని చెప్పి అనగానే, కొంచెం సేపు ప్రేమ అంటుంది, కొంచెం సేపు కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎందుకైనా మంచిది స్టిక్కర్ పీకేద్దామని చెప్పి డ్రెస్ మీద ప్యాకెట్ మీద అంటించిన ఐ లవ్ యూ భూమి అనే స్టిక్కర్ అంతా కూడా పీకేసి జేబులో పెట్టుకుంటాడు చెర్రీ. అయినా నీకు మాత్రం ఎవరున్నారు భూమి, అందుకే తీసుకొచ్చాను అనగానే, అయినా నన్ను చూసుకోవడానికి అంకుల్ ఉన్నారు కదా, అయినా నాకు ఈ గిఫ్ట్ వద్దు, సారీ అని చెప్పి భూమి అనగానే చెర్రీ బాధపడతాడు. ఇక వద్దు అని చెప్పగానే, అంతే నా భూమి అని చెప్పేసి అంటూ చెర్రీ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెంటనే భూమి కూడా ఇటువైపు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది. చెర్రీ కూడా నా కోసం చాలా చేశాడు కదా అని చెర్రీతో ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీ అని పిలవగానే చెర్రీ ఇక సంతోషంగా భూమి వైపు తిరుగుతాడు. వెంటనే ఇక ఫీల్ అయ్యావా అనగానే, అదేమీ లేదులే అని అంటూ ఉంటే, నిజానికి నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని భూమి అంటూ ఉంటే, దేనికి అనగానే, నిజానికి ఆ రోజు నాకు ఎవరు లేని పరిస్థితిలో మీ అన్నయ్య ఇంట్లో ఆశ్రయం ఇప్పించావు అని ఈ విధంగా భూమి చెప్తూ ఉంటుంది. ఈ ఇంటికి తీసుకొచ్చి మా నాన్నని నాకు పరిచయం చేశావు అని అంటూ ఉంటే, మీ నాన్న ఎవరు అని చెర్రీ షాక్ అయిపోయి అడుగుతూ ఉంటే, అంటే నాన్న లాంటి అంకుల్ని పరిచయం చేశావు కదా అని అంటున్నాను అనగానే, సరే సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు చెర్రీ. అలాంటి నిన్ను ఫీల్ అయ్యేలా చేస్తానా, ఇటివ్వు అని భూమి ఇక డ్రెస్ అడగగానే చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక, నువ్వు నన్ను అలానే ఏడిపిస్తూ ఉంటావు భూమి అని చెప్పి భూమి చేతిలో డ్రెస్ పెట్టి చెర్రీ ఈ విధంగా ఆ స్టిక్కర్ని నలిపేస్తూ ఉంటే, చేతిలో ఏంటది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక, క్లారిటీ కోసం అంటించాను, కన్ఫ్యూజ్ అయినప్పుడు ఎందుకు అనిపించింది, దీని సంగతి వదిలే అనగానే, ఒక్కొక్కసారి నీ మాటలు అర్థం కావు చెర్రీ అనగానే, ముందు నా సెలక్షన్ ఎలా ఉందో చూసి చెప్పు అని అడుగుతూ ఉంటాడు చెర్రీ. ఇక వెంటనే డ్రెస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే, చెర్రీ చెయ్యి అనుకోకుండా భూమి కంటికి తగలడంతో అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి భూమి కంట్లో చెర్రీ ఊదుతూ ఉంటాడు. అయ్యో, ఒక్క నిమిషం భూమి, నీకోసం ఐస్ క్యూబ్ తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు చెర్రీ.
ఇకపోతే భూమి ఇక చెర్రీ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని చాలా అందంగా రెడీ అవుతుంది. అన్ని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అలాగే స్టిక్కర్ మొత్తం కూడా మ్యాచింగ్‌తో రెడీ అయ్యి అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ రావడంతో భూమి వచ్చి డోర్ తీస్తుంది. ఇకపోతే వెంటనే ఇక డోర్ తీసి చూడగానే గగన్ ఉంటాడు. క్యాప్ పెట్టుకొని గగన్ చూసి భూమి షాక్ అయిపోతుంది. ఏంటి మీరా అనగానే నన్ను ఈ గెటప్‌లో చూసి కూడా నువ్వు గుర్తుపట్టావంటే నువ్వు సామాన్యురాలివి కాదు భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్. వెంటనే గగన్ ఎవరు చూడకుండా లోపలికి లాగి డోర్ వేసేస్తుంది భూమి. వెంటనే ఇక ఏంటి అసలు మీకు భయమే లేదా అని చెప్పి భూమి అడగగానే వెంటనే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటి భయపెడుతున్నానా అని అంటూ ఉంటే ప్రేమ ప్రేమ అని ప్రతిసారి కూడా మీరు నన్ను బయట పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది. నన్ను చూస్తే నీకు నిజంగా భయంగా ఉందా? నన్ను చూస్తే నీకు నిజంగా పారిపోవాలని నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుందా అని చెప్పి భూమిని గగన్ అడుగుతూ ఉంటాడు. చెప్పు అని అంటూ ఉంటే భూమి అటువైపు తిరిగి సిగ్గుపడుతూ ఉంటుంది. వెంటనే ఇక గగన్ నిజంగా నువ్వు నా వల్ల భయపడుతున్నావు అంటే నీకు దూరంగా వెళ్ళిపోతాను అని గగన్ అనగానే అయితే నిన్ను అంత బలవంతంగా ఒప్పించాలని అనుకోవట్లేదు. వెళ్ళిపోతాను ఇప్పుడే అని చెప్పి గగన్ వెళ్ళిపోతూ ఉంటే వద్దు అని చెప్పి భూమి గగన్ని గట్టిగా లాగేస్తుంది. అప్పుడు వెంటనే గగన్ అంటే నేనంటే నీకు ప్రేమ ఉందనే కదా అని అడుగుతూ ఉంటే భూమి ఏం సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అది మీరు ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది నిజంగా ఇబ్బంది పెడుతున్నట్టు కాదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? ఏం గొడవలు అవుతాయా అని చెప్పి భయమేస్తుంది అనగానే భూమి నడుం పట్టుకొని గగన్ దగ్గరికి లాక్కోగానే మీరిప్పుడు నిజంగానే ఇబ్బంది పెడుతున్నారు పోండి అని చెప్పేసి గగన్ని వెనక్కి నెట్టేస్తుంది భూమి. ఇకపోతే భూమి ఇక గగన్ని దగ్గరికి తీసుకున్నట్టు ఇద్దరు కూడా ప్రేమగా ఉన్నట్టు నువ్వు నాతో డ్యాన్స్ వేస్తావు నేను నీతో డ్యాన్స్ వేసిపిస్తాను అని చెప్పి గగన్తో అనడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. గగన్ భూమిని ఎత్తుకొని అటు ఇటు తిప్పడంతో భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసేసరికి గగన్ దగ్గరగా ఉండకపోవడంతో షాక్ అయిపోతుంది. లేకపోతే వెంటనే ఇక ఏంటమ్మా అలా మెలికలు తిరిగిపోతున్నావు అని అడగగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అది మీ అబ్బాయి కలలో వచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడు చెర్రీ వచ్చి కృష్ణప్రసాద్ భూమి మాటలను వింటూ ఉంటాడు. అదేంటమ్మా కలలో వచ్చి మా అబ్బాయి ఏం చెప్పాడో ఏం చేశాడో చెప్తే నేను కూడా విని తరిస్తాను కదమ్మా అని భూమిని అడుగుతూ ఉంటే ఇకపోతే భూమి ఇక గగన్ గురించి చెప్తూ ఉంటే చెర్రీ మాత్రం తన గురించి భూమి అంతా చెప్తుందని తనే కళ్ళని కోచినట్టు తనతోనే డ్యాన్స్ వేస్తానన్నట్లు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే చెర్రీ ఇక తన గురించి అని చెప్పి ఊహించుకుంటూ ఉంటాడు. భూమికి డ్రెస్ ఇవ్వడమే కాకుండా భూమికి తన మీద ప్రేమ ఉందని కూడా అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ మాత్రం ఈరోజు వాడు ఇక్కడికి వస్తే ఏం రచ్చ అవుతుందని చాలా టెన్షన్గా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇకపోతే గగన్ బర్త్డే గిఫ్ట్ ఏం కొనాలి అని చెప్పేసి ఫోన్ చేయడంతో బిందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తర్వాత అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మరి నిజంగా భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుందా? గగన్ ఇక్కడికి వస్తే అసలు ఏం ప్రమాదం జరగబోతుంది?